ఇంతకీ వీళ్ళెవరు? ఇంత రాత్రి వెళ్ళప్పుడు అలా ఎవరినో పడుకోబెట్టి తీసుకెళ్తున్నారే? ఇంత చీకట్లో అసలేం కనిపించట్లేదు. ఒక టార్చ్ ఉండాలి, అది ఎక్కడుంది? అనయ్య ఒక్క నిమిషం. అనయ్య వీడు ఆ దొంగ స్వామే కదా? ఆ దొంగ స్వామి. ఏ ఆగు! గోవిందయ్య గారు, గోవిందయ్య గారు, గోవిందయ్య గారు! ఏమైంది? గోవిందయ్య గారు ఏమైంది బాబు? త్వరగా తలుపు తెరవండి. ఏమైంది? మీరు ఇంత రాత్రి వెళ్ళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అర్ధరాత్రి గోలేమిటి? వదిన అది మమ్మీ, అదే ఆ దొంగ స్వామి. ఆ దొంగ స్వామి వెనక వీధిలో ఉన్నాడు. మళ్ళీ దొంగతనానికి వచ్చుంటాడు. పద సాగర్, ఇక్కడ టైం వేస్ట్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు. గోవిందయ్య గారు, ఈ తలుపు ఎవరు తీసుంటారు? వెళ్ళు సుప్రియ, సామాన్లు ఏమైనా పోయాయేమో జాగ్రత్తగా చూడు. అత్తయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు మీరు? మన ఇంట్లో అసలు ఇదంతా ఏమిటి కోడలా? అంతా బానే ఉంది అత్తయ్య, మీరు కొంచెం నిగ్రహించుకోండి. నేను ఇప్పుడే వస్తాను. పద, త్వరగా పద. పద పద, వీళ్ళు మన వంట పడ్డారు. ఏయ్ ఆగు, వాడే పట్టుకో. ఏమయ్యాడు? అనయ్య అటు వెళ్ళి చూద్దాం పద. ఇక్కడంతా చీకటిగా ఉంది. బాబు, బాబు, ఇదిగో బాబు, ఎవరైనా స్వామి గారిని కనిపించాడు? లేదు. అనయ్య ఆ టార్చ్ ఇవ్వండి. సాగర్ ఇటు. బాబు, బాబు. ఎవరదే? సారీ సారీ. దీనికి ఏమైంది? ఏమైంది దీనికి? బ్యాటరీ అయిపోయినట్టుంది. చా, సరే పద, ఇక్కడ ఎవరూ లేరు, అటెళ్ళి చూద్దాం. రా, కమన్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.